స్టాక్ మార్కెట్లో మనం డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులు పోగొట్టుకోవచ్చు కూడా. సో ఇవన్నీ మన మీదనే డిపెండ్ అయి ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ అనేది ఒక మాటలో చెప్పాలంటే చాలా రిస్కీ. స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే రిస్క్ తీసుకొని ఎంటర్ అవ్వడానికి రెడీగా ఉన్న వాళ్ళే ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఉట్టిగా ఎలా పడితే అలా ఎంటర్ అవ్వద్దు. మంచి నాలెడ్జ్ సంపాదించుకొని మార్కెట్ని అబ్జర్వ్ చేసి ఎంటర్ అవ్వండి. ఏదో సరే ఈజీగా వచ్చేస్తే మనీ అనుకుంటే అది మాత్రం జరిగే పని కాదు. స్టాక్ మార్కెట్ అనేది చాలా రిస్కీ. స్టాక్ మార్కెట్లో మీరు ఈ కోర్స్ నేర్చుకుంటా, నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి కోటీశ్వరుని అయిపోతా అనుకోవడం తప్పు. మీరు ఎన్ని కోర్సులు నేర్చుకున్నా, ఎంత టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకున్నా, ఎంత ఫైనాన్షియల్ అనాలిసిస్ నేర్చుకున్నా, మీ స్టాక్ మార్కెట్లో కంపల్సరీ మనీ వస్తుంది, ఎప్పటికీ లాస్ రాదు అనే గ్యారంటీ అయితే ఎప్పటికీ ఉండదు. స్టాక్ మార్కెట్లో ఈ కోర్స్ నేర్చుకొని పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఈ కోర్స్ నేర్చుకుంటే పర్ఫెక్షన్ వస్తుంది అనేది ఏం లేదు. స్టాక్ మార్కెట్ అనేది మనం ఎప్పుడు ప్రిడిక్ట్ చేయలేము, ఎప్పుడు ఏమవుతుందో జస్ట్ మనం గెస్ చేయగలుగుతాం. ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ గురించి మనం తెలుసుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయగలుగుతాం. సో అందుకే మనం ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ నేర్చుకోవాలి. సో ఇవి నేర్చుకున్న అసలు లాసెసే రావు అనేది ఏమి ఉండదు. ఇవి నేర్చుకున్న లాసెస్ వస్తాయి, ఇది కన్ఫర్మ్. ఒకవేళ స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఎంటర్ అవ్వాలి అనుకుంటే రిస్క్ తీసుకునే వాళ్ళు మాత్రమే ఎంటర్ అవ్వండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ చాలా రిస్కీ, ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లర్న్ ఇట్. ఈరోజు నేను ఫిబొనాక్సీ ఇంతకుముందు వీడియోలో నేను బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ కవర్ చేశాను. ఫిబొనాక్సీ రిట్రేస్మెంట్ టూల్. సో ఈ టూల్ని యూజ్ చేసి మనం సపోర్ట్ లెవెల్స్, రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ తెలుసుకోవచ్చు. సో సింపుల్గా చెప్పాలంటే అసలు ఈ ఫిబొనాక్సీ టూల్ అంటే ఏంటి, అసలు ఇది మనం ట్రేడింగ్లో ఎందుకు వాడుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు వాడుతున్నాం అంటే, ఫిబొనాక్సీ అనేది దీని గోల్డెన్ రేషియో కూడా అంటారు. ఈ ఫిబొనాక్సీ రేషియో అనేది చాలా ప్లేసెస్లో మనం చూడొచ్చు. ఈ హ్యూమన్ బాడీలో చూడొచ్చు, యూనివర్స్ యొక్క షేప్లో చూడొచ్చు, అండ్ మనకు ఓషియన్స్లో ఫామ్ అయ్యే వేవ్స్ గురించి, ఈ వేవ్స్ కూడా కరెక్ట్ ఇదే ఫిబొనాక్సీ రేషియోలోనే ఉంటాయి. దీని గోల్డెన్ రేషియో కూడా అంటారు. సో అలా ఈ ట్రేడింగ్లో కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ని, ఇదే రేషియోని షేర్ ప్రైజెస్ ఫాలో అవుతాయి. సో మనం చూద్దాం ఈ ఫిబొనాక్సీ టూల్ని ఎలా వాడాలో అనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నా. ఇక్కడ నేను వాచ్ లిస్ట్లో కొన్ని యాడ్ చేసుకున్న ఐటీసీ, విప్రో, టెక్ఎం, సన్ఫార్మా. సో టెక్ఎం షేర్ ప్రైస్ని అనలైజ్ చేద్దాం మనం. అండ్ సో ఇది 1 డే చార్ట్. ఇలా మీరు చార్ట్ సెట్టింగ్ చేసుకోవచ్చు. 1 minute, 2 minutes, 3 minutes, 4 minutes, 5 minutes, 10 minutes, ఇలా డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఉంటాయి. మీకు కావాల్సిన టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో నేను 1 డే చార్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఈ 1 డే చార్ట్లో ఇది క్రియేట్ చేసిన హై నుంచి డౌన్ ట్రెండ్ దాకా, దీని లో దాకా ఫిబొనాక్సీ చార్ట్ గీయబోతున్నా. సో ఈ ఫిబొనాక్సీ ఏం చెప్తుంది అంటే, ఒకవేళ స్టాక్ ప్రైస్ పడిపోతే కరెక్ట్ ఆ ఫిబొనాక్సీ లెవెల్లోనే పడుతుంది. ఒకవేళ రైజ్ అయితే అదే ఫిబొనాక్సీ లెవెల్లోనే రైజ్ అవుతుంది. సో స్టాక్ పడిపోయినప్పుడు అవే ఫిబొనాక్సీ లెవెల్స్ సపోర్ట్ లాగా పనిచేస్తాయి. ఒకవేళ స్టాక్ పెరుగుతున్నప్పుడు మనం రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక్కోవచ్చు. సో సపోర్ట్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ అంటే ఏంటి మీకు ఇంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఒకవేళ మీకు మీరు చూడకపోతే ఆ వీడియోని చూడండి. సో సపోర్ట్, రెసిస్టెన్స్ ఏంటి అంటే, సపోర్ట్ అంటే తక్కువ ప్రైస్, ఇంతకంటే తక్కువ ప్రైస్తో మనకు ఆ పర్టికులర్ షేర్ అనేది దొరకదు అనేది సపోర్ట్ ప్రైస్. సో రెసిస్టెన్స్ అనేది మ్యాక్సిమం ప్రైస్, ఈ స్టాక్ ప్రైస్ ఇంతకంటే ఎక్కువ పోదు. ఇక్కడ సెల్లింగ్ ఎక్కువ జరుగుతుంది అనమాట రెసిస్టెన్స్ వచ్చినప్పుడు. సో సెల్లింగ్ ఎక్కువ జరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని షేర్ ప్రైస్ పడిపోతుంది. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఫిబొనాక్సీ సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ పెన్సిల్ టూల్ మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ టూల్ అని వస్తుంది. ఇక్కడ మీరు ఫిబొనాక్సీ ఆర్క్ అని చూడొచ్చు. నేను ఫిబొనాక్సీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి ఇది క్రియేట్ చేసిన లో దాకా ఫిబొనాక్సీ రిట్రేస్మెంట్ లైన్ గీసాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు 100%, 61.8, 50%, 0% అంటే ఇది ఇక్కడ ఇదే దీని లో అని అర్థం. సో ఈ 0% నుంచి ఒకవేళ స్టాక్ పైకి మూవ్ అయింది అనుకోండి, కరెక్ట్ ఈ ఫిబొనాక్సీ లెవెల్స్లోనే మూవ్ అవుతుంది. సో ఒకవేళ 38.2% అనేది ఈ పర్టికులర్ స్టాక్కి
రెసిస్టెన్స్ లెవెల్ అనమాట. ఈ ప్రైస్ టచ్ అవ్వగానే పడిపోతుంది. ఒకవేళ ఈ ప్రైస్ బ్రేక్ చేసింది అనుకోండి నెక్స్ట్ 50%కి వెళ్తుంది. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేసింది అనుకోండి 61%కి వెళ్తుంది. కానీ బ్రేక్ ఎలా చేయాలి? ఒక హై డిమాండ్తో బ్రేక్ చేసింది అనుకోండి పక్కా అది నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తుంది. సో ఈ 61.8% లెవెల్ బ్రేక్ చేస్తే ఇలా వెళ్తుంది, 100%కి వెళ్తుంది, ఆ తర్వాత 138 ఇలా స్టాక్ పైకి మూవ్ అవ్వడం జరుగుతుంది. ఈ స్టాక్ ఎలా మూవ్ అయిందో మనం చూద్దాం. సో ఇక్కడ అనేది హై క్రియేట్ చేసింది, అంటే 850 తీసుకున్నాం మనం హై అనేది. లో అనేది వచ్చేసి 475. సో ఇక్కడ నుంచి స్టాక్ మూవ్ అవ్వడం జరిగింది, మూవ్ అవుతూనే ఉంది. ఇది బ్రేక్ అవ్వట్లే ఇంకా. సో ఈ 38.2% లెవెల్ని టచ్ అయ్యి ఇక్కడ కొంచెం సేపు ఉంది. ఆ తర్వాత మంచి డిమాండ్ వచ్చి బ్రేక్అవుట్ అయ్యి పైకి వెళ్ళడం మొదలెట్టింది. ఇది కూడా బ్రేక్ చేసింది, కరెక్ట్ 61.8% దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, అంటే 703. సో మళ్ళీ ఇక్కడ ప్రతిసారి ఈ లెవెల్ టచ్ అవ్వాలనుకుంటుంది కానీ ఈ లెవెల్ని బ్రేక్ చేయలేకపోతుంది. దీన్ని బట్టి ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. సో ఒకవేళ అది ఈ లెవెల్ని బ్రేక్ చేసింది అనుకోండి 705.3 to 707 దాకా బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ షేర్ ప్రైస్ ఈజీగా లాంగ్ టర్మ్లో ఇక్కడ దాకా వెళ్ళొచ్చు, 845 దాకా వెళ్ళొచ్చు. బ్రేక్ చేస్తే 845 దాకా వెళ్ళొచ్చు. సో ఇది ఫిబొనాక్సీ టూల్ని మనం ఎలా వాడాలో అనేది. ఇలా ఫిబొనాక్సీ టూల్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకు సపోర్ట్ అయినప్పుడు ఎంత పైకి వస్తుంది అని చూపించడానికి. సో అదే మీరు ఏ లెవెల్స్లో కిందికి రావచ్చు అని చూడాలి అనుకుంటే సేమ్ ఇలాగే ఫిబొనాక్సీ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో మీరు చూడొచ్చు ఇది కరెక్ట్ ఈ లెవెల్స్ దగ్గరనే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, కరెక్ట్ ఇక్కడ టచ్ అవ్వగానే కిందికి వచ్చి కరెక్ట్ ఎగ్జాక్ట్గా 38.2% లెవెల్కి వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. సో ఇలా మీరు ఫిబొనాక్సీ లెవెల్ని వాడచ్చు. సో ఇక్కడ మీకు రివర్స్లో ఉంటుంది, మీరు కింద నుంచి పైకి తీసుకున్నప్పుడు సో ఏ ప్రైస్కి పడుతుంది అనేది ఈ ఫిబొనాక్సీ టూల్ చెప్తుంది. లో నుంచి హైక్ తీసుకున్నప్పుడు సో ఇక్కడ చూడండి 0% నుంచి కరెక్ట్ 38.2% దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ మీరు బై చేయొచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి అన్నమాట. సో అది 38.2% కంటే కొంచెం కిందికి వెళ్ళి మళ్ళీ అదే ప్రైస్కి వెళ్ళిపోతుంది. సో ఇలా మీరు ఈ సపోర్ట్ లెవెల్స్లో కొనొచ్చు అనమాట కరెక్ట్ ఎగ్జాక్ట్గా. సో ఈ వీడియోలో మనం ఫిబొనాక్సీ రిట్రేస్మెంట్ కవర్ చేసాము. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్రెండ్ లైన్స్ గురించి కవర్ చేద్దాం. సో ట్రెండ్ లైన్స్ గురించి కవర్ చేసే ముందు మనకి 3 types ఆఫ్ ట్రెండ్స్ ఉంటాయి. ఒకటి అప్ ట్రెండ్, ఇంకోటి డౌన్ ట్రెండ్, ఇంకోటి సైడ్ వేస్ ట్రెండ్. సో వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.